H1B వర్కింగ్ వీసా F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి కొత్త ఫీజులను నిర్ణయించేందుకు అమెరికా రెడీ అయింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై సమీక్ష జరుగుతోందని అమెరికా ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. H1B ఆశావహులకు ట్రంప్ సర్కార్ మరో షాకిచ్చింది. ఈ వీసా దరఖాస్తులపై కొత్తగా $1,3265 రుసుమును ప్రతిపాదించింది. అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్నవారు సహా H1B వీసా క్యాప్ పరిధిలోకొచ్చే అన్ని దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. H1B వీసా క్యాప్ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు మాత్రం ఈ రుసుము వర్తించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న H1B దరఖాస్తు రుసుముతో కలిపి కాకుండా ప్రత్యేక అదనపు ఫీజుగా $1,3265 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో ఒక నోట్ను పోస్ట్ చేశారు. దీనిపై 30 రోజుల వరకు ప్రజా అభిప్రాయాలు సేకరించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని DHS భావిస్తోంది. H1B వీసాలపై $1,00,000 ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ సర్కారు ప్రణాళికకు న్యాయస్థానంలో ఇప్పటికే చుక్కెదురు కాగా మళ్లీ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని సవాలు చేస్తూ కూడా కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఏటా 65,000 వరకే H1B వీసాలను మంజూరు చేసేలా అమెరికా కాంగ్రెస్ పరిమితి విధించింది. దీన్ని రెగ్యులర్ క్యాప్గా పిలుస్తారు. అమెరికన్ కాలేజీల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ పొందిన ఉద్యోగుల కోసం అదనంగా మరో 20,000 H1B వీసాలను కాంగ్రెస్ కేటాయించింది. ఈ అదనపు వీసాలను మాస్టర్స్ క్యాప్గా పరిగణిస్తారు. దీన్నే అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపుగాను పిలుస్తారు. ప్రతిపాదిత ఫీజు అమల్లోకొస్తే అమెరికాలో స్థిరపడాలని కల్లుగనే భారతీయ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన H1B పిటిషన్లలో 71% భారతీయులవే. మరోవైపు F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం పైన కొత్తగా దాదాపు $1,00,000 మేర రుసుము విధించే యోచనలో ట్రంప్ సర్కారుందనే అంచనాలు వెలువడుతున్నాయి. చాలా మంది భారతీయ విద్యార్థులు F1 విద్యార్థి వీసాతో అమెరికాలో ప్రవేశించి అక్కడ చదువు పూర్తయ్యాక OPT ప్రోగ్రాం ద్వారా ఉద్యోగాలు పొందుతారు. ఇప్పుడు వీరందరిపైన పెనుభారం పడబోతోంది.